శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ వారం మొత్తం 12 రాశుల వాళ్ళకి వారఫలాలు ఎట్లా ఉంటాయో, వారమంతా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ వారంలో వారఫలాలు రవి సంచారంలో మార్పును బట్టి ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. మిగతా గ్రహాల సంచారంలో పెద్దగా మార్పు లేదు. దాదాపుగా క్రితం వారం ఉన్నట్లుగానే సంచారం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ప్రధానంగా రవి సంచారంలో మార్పు జరిగింది. రవి మకరం నుంచి కుంభంలోకి ఈ వారంలో మారాడు. కాబట్టి ఈ రవి సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి వారఫలాల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయో, దాన్ని బట్టి వారం మొత్తం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి సూర్యుడు ఈ వారంలో 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు అనుకూలమే. రవి 10వ సంచారం చేస్తున్నప్పుడు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే, ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కూడా అవి సక్సెస్ అయ్యే అవకాశాలు మొదటి 3 రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 4 రోజులు రవి 11వ సంచారం చేస్తున్నాడు. ఏకాదశం లాభం కాబట్టి 11వ ఇంట్లో రవి సంచారం అనేది రాజకీయ రంగానికి అద్భుత ఫలితాలు ఇస్తుంది. వ్యవసాయ రంగానికి అద్భుత ఫలితాలు ఇస్తుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా అనుకూలత ఇస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతే ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద రవి సంచారం ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పాలి. ఇక బుధుడు ఈ వారం మొత్తం 10వ సంచారం చేస్తూ కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ కష్టపడితేనే వాళ్ళ రంగాల్లో రాణిస్తారు. కుజుడు కూడా దశమంలో 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఫోకస్డ్గా వాళ్ళ రంగంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు కూడా దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పకడ్బందీగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవటం మంచిది. కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే శుక్రుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం కూడా ఈ వారం మేషరాశికి లేదు. శుక్రుడు బ్యూటీ రిలేటెడ్ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ఎవరైనా వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటివి చేసే వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడి బలం దశమంలో తక్కువగా ఉంది కాబట్టి బ్యూటీ రిలేటెడ్ రంగాలు ఏవైనా సరే, అందానికి సంబంధించిన రంగాలు, కాస్మెటిక్ ఫీల్డ్స్ ఏవైనా సరే, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ వారంలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము మేషరాశి వాళ్ళకి చాలా తక్కువగా ఉంది. బుధుడి బలం పెంచుకోవటానికి పెసలు, కుజుడి బలం పెంచుకోవటానికి కందులు, శుక్రుడి బలం పెంచుకోవడానికి బొబ్బర్లు ఒకసారి ఈ వారం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే దేవాలయ దర్శనం పరంగా బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం, అలాగే నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం లేదా దీపాన్ని వెలిగించడం ద్వారా బుధ కుజుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం మేషరాశి వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయ దర్శనం లేదా లలితా అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా లలితా సహస్రనామం వినే ప్రయత్నం చేయండి, లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని కూడా రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
తర్వాత 4 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మంగళవారం వరకు రవి బలం లేదు కాబట్టి ఉద్యోగపరంగా వృషభ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వృషభ రాశి వాళ్ళకి కంటక శని కూడా నడుస్తోంది కాబట్టి శని ముళ్ళులాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి వృత్తిపరంగా వృత్తిలో మాత్రం మొదటి 3 రోజులు కంటక శనితో పాటు సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. అధికారులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తర్వాత 4 రోజుల్లో దశమంలో రవి యోగిస్తున్నాడు కాబట్టి వృత్తిలో బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి హోదా స్టేటస్ వృత్తిపరంగా పొందే యోగం చివరి 4 రోజుల్లో అంటే బుధవారం నుంచి శనివారం వరకు వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు శ్రమతో చదివితే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే వ్యాపార రంగంలో కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ డీలింగ్స్ చేసుకునేటప్పుడు ప్రాపర్టీ కొనటం అమ్మటం ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది అంటే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఉంటాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృషభ రాశి వాళ్ళు ఈ వారం ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. మ్యారిటల్ లైఫ్ పరంగా అనుకూలత కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి సమన్వయ వాతావరణం పెరగటానికి శుక్రుడి సంచారం పూర్తిగా అనుకూలిస్తుంది. ఈ వారం ప్రధానంగా వృషభ రాశికి బుధుడి బలము కుజుడి బలం తక్కువగా ఉంది. బుధుడి బలం తక్కువ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ బిజినెస్ ఫీల్డ్ కానీ జాబ్ ఫీల్డ్ కానీ కొంచెం ప్రతికూలత ఉంటుంది. దాన్ని అధిగమించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం, గరిక ఎర్ర పుష్పాలతో ఒకసారి గణపతికి ఈ వారంలో అర్చన చేయించుకోవడం ద్వారా కెరీర్ పరంగా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుండాలంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి ఈ వారంలో ఒకసారి అభిషేకం చేయించుకోండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం విన్నా కూడా ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 8వ సంచారం, మొదటి 3 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం. అంటే రవి బలం లేదు. రవి ట్రాన్సిట్ అనేది మిథున రాశి వాళ్ళకి ఫేవరబుల్గా ఈ వారం మొత్తం లేదు. కాబట్టి పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. మీ బాస్తో కానీ కొలీగ్స్తో కానీ బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. నిదానంగా ఆఫీసులో వ్యవహరించుకోవటం మంచిది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తండ్రితో కానీ తండ్రితర బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. రవి ట్రాన్సిట్ ఫేవరబుల్గా లేదు కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో ఏ పని చేసినా మిథున రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి స్టెప్స్ వేస్తూ ఉండాలి. అలాగే బుధుడు 8వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. 8లో బుధుడు ఉన్నప్పుడు బాగా కష్టపడి చదివినా సరే ఫైనల్గా ఎగ్జామ్స్లో మాత్రం గుర్తుకు రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి పెంచుకోవాలి. తులసాకులు నవ్వులుతూ ఉండాలి. అలాగే బిజినెస్ కూడా ఎంత బాగా కష్టపడ్డా ప్రాఫిట్స్ అనేవి కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. జాబ్లో కూడా గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది. కష్టపడ్డా కూడా ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి ఈ బుధుడు 8వ సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి కొంత వ్యతిరేకత ఈ వారం కనిపిస్తున్నట్లుగా చెప్పుకోవాలి. అలాగే కుజుడు 8లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. బండి మీద వెళ్ళేటప్పుడు కానీ కారులో వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళండి. లేకపోతే కొద్దిగా వాహన ప్రమాదాలు కలిగే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 8లో మిథున రాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ధనప్రాప్తి యోగం బాగుంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారంతో క్లిష్ట పరిస్థితుల్లో వాటి నుంచి బయటపడగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ రంగాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బుటిక్ లాంటి వాటిల్లో లాభాలు పొందే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి రవి ట్రాన్సిట్ బాలేదు, బుధుడి ట్రాన్సిట్ బాలేదు, కుజుడి ట్రాన్సిట్ బాలేదు. రవి బలం కోసం గోధుమల దానం, బుధుడి బలం కోసం పెసలు దానం, కుజుడి బలం కోసం కందులు దానం ఇచ్చుకోవటం మంచిది.
అలాగే రవి బుధులు ఇద్దరికి కూడా విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో ఒక్కసారి ఈ వారం ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టిరండి. ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులేసి దీపం పెట్టిరండి. చాలా వరకు రవి బుధుల అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ మంత్రం కూడా విశేషంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోవటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం వినటం ద్వారా ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి ట్రాన్సిట్ తీసుకుంటే రవి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 7వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజుల్లో 8వ సంచారం చేస్తున్నాడు. ఏదైనా ఈ 2 సంచారాలు రవికి ఫేవరబుల్ కాదు. అంటే రవి ట్రాన్సిట్ కర్కాటక రాశికి ఫేవరబుల్గా లేదు. చివరి 4 రోజుల్లో అష్టమంలోకి వచ్చాడు. అంటే కొద్దిగా కష్టపడ్డా కూడా ఫలితం తక్కువ ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డా క్రెడిట్ మొత్తం ఆఫీసులో వేరే వాళ్ళకి చివరి 4 రోజుల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చివరి 4 రోజుల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటూ 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడుతూ ముందడుగు వేయాలి. మొత్తం వారం మొత్తం రవి ట్రాన్సిట్ వ్యతిరేకంగానే ఉంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం కొంచెం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. బిజినెస్లో కూడా బాగా హార్డ్ వర్క్తో కొత్త స్కిల్స్తో ముందుకు వెళితే బిజినెస్ ఫీల్డ్లో కూడా రాణిస్తారు. అలాగే కుజుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ సప్తమ కుజ దోషం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే తగాదాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా 7th హౌస్లో కుజుడు ఉండటం వల్ల పెళ్లి డిలే అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్సెస్, మ్యారేజ్ డిలే అవటము, ఇలాంటివన్నీ కూడా సప్తమ కుజుడి వల్ల జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు కూడా 7th హౌస్లో ఉన్నాడు. అంటే 7th హౌస్లో కుజ శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. కుజ శుక్రులు ఇద్దరు కలిసి 7th హౌస్లో ఉన్నప్పుడు కొద్దిగా పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఫ్రెండ్షిప్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. రవి ట్రాన్సిట్ బాలేదు కాబట్టి గోధుమలు, అలాగే బుధుడి ట్రాన్సిట్ బాలేదు కాబట్టి పెసలు, కుజుడి ట్రాన్సిట్ బాలేదు కాబట్టి కందులు, శుక్రుడి ట్రాన్సిట్ బాలేదు కాబట్టి బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధుడు కుజుడు శుక్రుడు 4 గ్రహాల బలం బాలేదు. రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలం బాగుండాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామిని పూజించుకోవాలి. ఓం నమో నారసింహాయ అని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే చాలా మంచిది. నరసింహస్వామి టెంపుల్లో ఈ వారం ఎప్పుడైనా ఒకసారి 365 ఒత్తుల దీపం పెట్టొస్తే చాలా మంచిది. ధ్వజస్తంభం దగ్గర కానీ ఆలయ ప్రాంగణంలో కానీ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తులేసి దీపం పెట్టొస్తే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు కూడా ఈ వారం బాలేడు కాబట్టి లలితాదేవి ఆలయ దర్శనం లేదా లలితా సహస్రనామం చాంటింగ్ వింటాం. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. తర్వాత 4 రోజులు 7వ సంచారం అంత ఫేవర్ లేదు. కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా అవి క్లియర్ చేసుకోవటానికి మొదటి 3 రోజుల్లో సింహరాశి వాళ్ళకు బలం బాగుంది. ఏవైనా ప్రమోషన్ ఐటమ్స్ కోసం ట్రై చేయాలన్నా, శత్రువులను మిత్రులుగా మార్చుకోవాలన్నా మొదటి 3 రోజుల్లో సూర్యుడి బలం ఉంది కాబట్టి అవకాశం ఉంది. పాలిటిక్స్లో కూడా మంచి టాప్ లెవెల్లో రీచ్ అవ్వాలంటే మొదటి 3 రోజుల్లో బలం ఉంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో కొత్త స్టెప్స్ తీసుకోవాలన్నా మొదటి 3 రోజుల్లో బలం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. తర్వాత 4 రోజులు అంత అనుకూలంగా లేదు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలన్నా, ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ ఫాదర్తో కానీ మాట్లాడాలన్నా ఇంపార్టెంట్ విషయాలు మొదటి 3 రోజుల్లో బలం ఉంది. తర్వాత 4 రోజులు రవి బలం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు 6వ స్థానంలో ఈ వారం సింహరాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే 100% మంచి పేరు వస్తుంది. ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. జాబ్ లేని వాళ్ళకు కూడా బుధుడి బలం బాగుంది కాబట్టి జాబ్ వచ్చే అవకాశం సింహరాశి వాళ్ళకు కనిపిస్తుంది.
బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువే లాభాలు వస్తూ ఉంటాయి. బిజినెస్ ఫీల్డ్ బాగుంది. 6th ట్రాన్సిట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్లో కొత్త కొత్త క్రియేటివ్ స్కిల్స్తో మంచి లాభాలు పొందే అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంటుంది. కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కోవటం కానీ ప్రాపర్టీస్ అమ్ముకోవటం కానీ ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి కుజుడు 6th హౌస్ ట్రాన్సిట్ బాగా యోగిస్తుంది. ప్రాపర్టీ అమ్మితే మంచి రేట్ వస్తుంది. ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. హౌస్ కానీ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఇలాంటివి సేలు పర్చేజ్ ఇవి చేసుకోవటానికి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా పెద్ద పెద్దవి సింహరాశి వాళ్ళకి ఈ వారం ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. వాళ్ళతో కలిసి ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా బలం సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. అప్పులు తీర్చే అవకాశం సింహరాశికి ఎక్కువగా ఉంది. 6వ స్థానంలో కుజుడి ట్రాన్సిట్ ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు దాదాపుగా అప్పులు క్లియర్ చేస్తారని ఈ వారం చెప్పుకోవాలి. శుక్రుడు మాత్రం 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా సింహరాశి ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా స్పెషల్ కేర్ తీసుకోవాలి. అలాగే మగవాళ్ళల్లో కూడా జననేంద్రియాలకు సంబంధించి ఇలాంటి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడి 6th ట్రాన్సిట్ వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే డబ్బు కూడా కొంచెం ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. ప్రధానంగా ఈ వారం బుధుడి ట్రాన్సిట్ సింహరాశికి బాగుంది. కుజుడి ట్రాన్సిట్ బాగుంది. రవి కూడా ఫస్ట్ 3 days ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు మాత్రం వారం మొత్తం యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ వారం శుక్రుడిని ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి. అందువల్ల రాజరాజేశ్వరి అష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం కూడా రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే మంచిది. ఆవుకు నానబెట్టిన బొబ్బర్లు పెట్టినా బొబ్బర్లు దానం ఇచ్చుకున్నా శుక్రుడు ఫేవరబుల్గా అవుతాడు. ఈ వారం మొత్తం స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పువ్వు, సెంట్ ఇలాంటివి కలుపుకొని స్నానం చేస్తూ ఉండండి. శుక్రుడి బలం పెరుగుతుంది. లేదా రోజ్ వాటర్ కొద్దిగా కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. లేదా వైట్ ఫ్లవర్స్ తెల్లటి పూలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. దానివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక్క శుక్రుడి బలమే పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దీంతోపాటు ఓం శ్రీ రాజమాతంగి నమః చదువుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 5, 6 స్థానాల్లో ట్రాన్సిట్ ఉంది. మొదటి 3 రోజులు 5వ సంచారం, 5th ట్రాన్సిట్ ఫేవరబుల్ కాదు. తర్వాత 4 రోజులు 6వ సంచారం, 6th ట్రాన్సిట్ ఫేవరబుల్. అంటే మొదటి 3 రోజులు కన్యారాశికి సూర్యుడి బలం లేదు. తర్వాత 4 రోజులు సూర్యుడి బలం బాగుంది. అంటే ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవాలన్నా, జాబ్లో మంచి గ్రోత్ కోసం ట్రై చేసుకోవాలన్నా బుధవారం నుంచి శనివారం వరకు చాలా అద్భుతంగా కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు బాస్తో మాట్లాడాలన్నా కూడా బుధవారం నుంచి శనివారం మధ్యలో మాట్లాడండి. దానివల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. పాలిటిక్స్లో కూడా కొత్త స్టెప్ వేయాలన్నా బుధవారం నుంచి శనివారం వరకు బాగుంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్ నిర్ణయాలకు కూడా చివరి 4 రోజులు బాగున్నాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ డిస్కషన్స్ చేయాలన్నా, వాటి పనులు చూసుకోవాలన్నా, ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో మాట్లాడాలన్నా మొదటి 3 రోజులు విడిచిపెట్టి చివరి 4 రోజుల్లో చూసుకోండి. సూర్యుడి ట్రాన్సిట్ చాలా బాగుంది కాబట్టి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ కూడా మొదటి 3 రోజులు డిస్టర్బ్డ్గా ఉన్న తర్వాత 4 రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాస్త విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ ఉండాలి. అప్పుడే విద్యారంగంలో రాణిస్తారు. బిజినెస్ కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ దాంతోపాటు కుజుడు కూడా 5th ట్రాన్సిట్లో ఉన్నాడు. కుజుడి బలం కూడా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రాపర్టీ కొనుక్కోవటం లేదా ప్రాపర్టీ అమ్ముకోవటం ఇలాంటివి చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సంతానపరంగా ఈ వారం కన్యారాశికి చాలా బాగుంటుంది. సంతానానికి సంబంధించినటువంటి టెన్షన్స్ ఏవైనా ఉంటే వాటి నుంచి ఈ వారం కొంత
ఉపశమనం లభిస్తుంది. 5th హౌస్లో శుక్రుడు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి ఫేమ్ రావటం, వాళ్ళ వల్ల మీరు ప్రశాంతంగా ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ వారం కన్యారాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్గా కన్యారాశికి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటాం, గణపతి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, లేదా నాగదేవతల విగ్రహాలకు పాలు పోయటం, ఇలాంటివి చేసుకోవాలి. అలాగే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వింటే చాలా మంచిది, లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం విన్నా కూడా చాలా వరకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటిస్తే కన్యారాశికి ఈ వారం మొత్తం కూడా ఫేవరబుల్ రిజల్ట్సే కనిపిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి ట్రాన్సిట్ తీసుకుంటే 4, 5 స్థానాల్లో సూర్యుడి సంచారం ఉంది. మొదటి 3 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం. ఈ రెండు కూడా ఫేవరబుల్ కాదు. అంటే తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి ట్రాన్సిట్ ఫేవరబుల్గా లేదు. కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి, ఎంప్లాయీస్తో జాగ్రత్తగా మాట్లాడాలి, బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు హార్డ్ వర్క్ చేసినా సరే రికగ్నైజేషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ మీరు కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తూ ఉండాలి. పాలిటిక్స్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫాదర్తో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం 4వ సంచారంతో ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. తులారాశి విద్యార్థులకి ఎక్సలెంట్గా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంటే జాబ్ పరంగా స్ట్రగుల్ ఉన్నా కూడా అసలు జాబ్ లేని వాళ్ళకి బుధుడి ట్రాన్సిట్ బాగుంది కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిజినెస్ పరంగా లాభాలు వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్, జాబు, బిజినెస్ ఫీల్డ్ బుధుడి ట్రాన్సిట్ వల్ల ఫేవరబుల్గా తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజ దోషం అంటారు. కుజుడు కంప్లీట్గా యాంటీగా ఉన్నాడు. ఈ వారం ప్రాపర్టీ కొన్నా అమ్మినా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కొన్నా అమ్మినా చాలా వరకు నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీస్, ఎసెట్స్ జోలికి ఈ వారం వెళ్ళకండి, వాటికి దూరంగా ఉండండి. ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఇంపార్టెంట్ డీల్స్ టెంపరీగా పోస్ట్పోన్ చేసుకోండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే బండి కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం ఇలాంటివి కూడా టెంపరీగా పోస్ట్పోన్ చేసుకోండి. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ ఏవి కొనటం కానీ అమ్మటం కానీ తులారాశి వాళ్ళు ఈ వారం చేయకండి. అలాగే శుక్రుడు 4th హౌస్లో ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్ బాగుంటాయి. కళారంగం, సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు బాగుంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో డబ్బులు బాగా వస్తాయి. స్త్రీల యొక్క సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ తులారాశి వాళ్ళు ఈ వారం చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. మెయిన్గా తులారాశి వాళ్ళకి ఈ వారం కుజుడి ట్రాన్సిట్ బాగాలేదు, సూర్యుడి ట్రాన్సిట్ బాగాలేదు. సూర్యుడి బలం బాగాలేదు కాబట్టి రోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపు వేసి ఆ నీళ్లు తూర్పు వైపు మొక్కలో పోస్తూ ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్పుకోండి. మంత్రం కూడా రోజు స్నానం చేశాక ఓం సవిత్రే నమః అని 21 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం చాంటింగ్ కానీ సూర్యాష్టకం చాంటింగ్ కానీ వినటం, సూర్యుడికి సంబంధించిన చిన్న టెంపుల్ ఏదైనా ఉంటే అక్కడ దీపం పెట్టి రావటం, ఇలాంటివి చేసుకోండి. సూర్యుడి అనుగ్రహం కోసం గోధుమల దానం ఇవ్వటం, లేదంటే గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం, ఇలాంటివి చేసినా కూడా సూర్యుడి బలం పెరిగి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే కుజుడి ట్రాన్సిట్ బాగాలేదు కాబట్టి కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. భౌముడు అంటే కుజుడు అని అర్థం. ఓం భౌమాయ నమః ఆ మంత్రం చదువుకొని రుణ విమోచన అంగారక స్తోత్రం వినటం ఇలాంటివి చేయండి. అంగారకుడికి, కుజుడికి అధిపతులు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అలా చేస్తే కుజుడి ట్రాన్సిట్లో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం మంచి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మెయిన్గా
బుధుడు బాగున్నాడు కానీ కుజుడు బాలేడు, రవి బాలేడు. శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి కుజుడి కోసం కందులు, అలాగే సూర్యుడి కోసం గోధుమలు ఇవి దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టి ఆవుకు పెట్టడం చేస్తే ఈ వారం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. తర్వాత 4 రోజులు 4వ సంచారం ఫేవరబుల్గా లేడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా ప్రమోషన్ కోసం ట్రై చేయాలన్నా, జాబ్ పరంగా గ్రోత్ కోసం ట్రై చేయాలన్నా మొదటి 3 రోజుల్లోనే బలం ఉంది. తర్వాత ఈ వారంలో బలం లేదు. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ వృశ్చిక రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లోనే బలం ఉంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ కానీ, ఫాదర్తో ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయటం కానీ వీటికి మొదటి 3 రోజుల్లో బలం బాగుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ సంచారం ఫేవరబుల్గా లేడు. వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడితేనే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సక్సెస్ సాధిస్తారు. బిజినెస్ పీపుల్ కూడా వృశ్చిక రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే బిజినెస్లో ముందుకెళ్తారు, లేకపోతే బిజినెస్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్, జాబ్ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్లో కొంచెం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ట్రబుల్ కనిపిస్తుంది. అయితే కుజుడు బాగున్నాడు. 3rd హౌస్లో కుజుడి సంచారం బాగుంది. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి బలం ఉంది. ప్రాపర్టీ సేల్ చేయడానికి బలం ఉంది. ప్రాపర్టీ కొన్నా సేల్ చేసినా చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా ఇంపార్టెంట్ డీల్స్ ఓకే చేసుకుంటే బాగుంటుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి ట్రాన్సిట్ బాగాలేదు. మీ సిస్టర్స్తో కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేడీస్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి మగవాళ్ళు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కొంచెం సాధారణ ఫలితాలు ఉంటాయి, పెద్దగా లాభాలు కనిపించవు. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో కూడా అవకాశాలు సాధారణంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ వారం శుక్రుడి ట్రాన్సిట్ అనేది అంత గొప్పగా లేదు. వృశ్చిక రాశికి మెయిన్గా కుజుడి బలం బాగుంది. బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఫేవరబుల్ లేవు. బుధుడి బలం పెరగటానికి పెసలు, అలాగే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి, లేదా నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. బుధుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రం చదువుకోవటం, గణపతి ఆలయ దర్శనం చేయటం, ప్రదోష కాలంలో గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టడం ఇలాంటివి చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, లేదా బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం చేయాలి. రోజు కూడా శుక్రుడికి అధిష్టాన దైవం లలితా అమ్మవారు కాబట్టి లలితా అమ్మవారికి సంబంధించిన ఓం చిదగ్నిగుండ సంభూతాయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవటం, లేదా లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ఇలాంటివి చేస్తే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో ట్రాన్సిట్ చేస్తున్నాడు. 2, 3 స్థానాలలో 2వ స్థానం ఫేవరబుల్ కాదు. అంటే మొదటి 3 రోజులు ఫేవరబుల్ లేదు. తర్వాత 4 రోజులు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాడని చెప్పుకోవాలి. మొదటి 3 రోజుల్లో 2వ స్థానంలో ఫేవరబుల్గా లేడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4 రోజులు అంటే బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో కూడా సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి బాగా ఫేవర్గా ఉన్నాడు. మీరు ప్రమోషన్ కోసం ట్రై చేయాలంటే బుధవారం నుంచి శనివారం మధ్యలో ధనుసు రాశి వాళ్ళు ట్రై చేసుకోవాలి. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బాస్ ఫేవరబుల్గా కూడా ఆ టైంలో ఉంటాడు. మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఆ టైంలో కనిపిస్తుంది. పాలిటిక్స్ ఫీల్డ్ కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కానీ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ బుధవారం నుంచి శనివారం మధ్యలో కనిపిస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడు 2nd హౌస్లో ఫేవరబుల్గా ఉన్నాడు. విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ వాక్ చాతుర్యంతో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టాప్ లెవెల్లో ఉంటారు. జాబ్ లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మాటలతో ఆకట్టుకొని కస్టమర్స్ని బ్రహ్మాండంగా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్, జాబ్ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కుజుడు 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మాత్రం ఎమోషన్ కంట్రోల్ లేకపోవటం వల్ల, కోపం వల్ల
కొన్ని మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని ధనుసు రాశి వాళ్ళు ఈ వారం కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా కోపాన్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళతో ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు 2nd హౌస్లో అనుకూలంగా ఉన్నాడు. మీ వాక్చాతుర్యంతో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. తీయగా మాట్లాడి మీకు కావాల్సిన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైన భోజనం లభించే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ రంగాల్లో మాటలతో బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి సినిమా ఫీల్డ్లో కూడా ఈ వారం ఆపర్చునిటీస్ వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి కాస్త ఛాన్సెస్ వచ్చే సూచనలు ఉన్నాయి. ధనుసు రాశికి మెయిన్ ప్రాబ్లం ఈ వారం కుజుడి బలం లేదు. రవి లాస్ట్ 4 days ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. ధనుసు రాశి కుజుడి బలం ఒకటే లేదు. కుజుడి బలం పెరగటానికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు లేదా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ విన్నా చదివినా కూడా ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. వీలైతే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగించుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం ఇలాంటివి చేస్తే ఈ వారం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే జన్మంలో 2nd హౌస్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 ట్రాన్సిట్స్ మకర రాశికి ఫేవరబుల్ కాదు. జన్మంలో సూర్యుడు ట్రాన్సిట్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆది, సోమ, మంగళ ఈ 3 రోజుల్లో మకర రాశి వాళ్ళు హెల్త్ ఆస్పెక్ట్లో కేర్ఫుల్గా ఉండాలి. చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా నెగ్లెక్ట్ చేయకండి, కేర్ఫుల్గా తీసుకోండి. అలాగే మొదటి 3 రోజుల్లో మకర రాశి వాళ్ళు సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి మొదటి 3 రోజుల్లో మకర రాశి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత 4 రోజుల్లో సూర్యుడు 2nd ట్రాన్సిట్లో ఉన్నాడు, 2nd హౌస్లో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మీ మాట వల్ల శత్రువులు పెరుగుతారు. కొంచెం ఆఫీసులో పనిచేసే చోట మాటల వల్ల గొడవలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏదైనా రవి ట్రాన్సిట్ బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఈ వారం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలని చెప్పుకోవాలి. అలాగే మకర రాశికి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి ట్రాన్సిట్ కూడా బాగాలేదు. మకర రాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ సాధిస్తారు. అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావటం కూడా బాగా కష్టం అవుతుంది. బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ కొంచెం డల్గానే ఉంటుంది. కాబట్టి విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి సాధారణ ఫలితాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మకర రాశి కుజుడు జన్మంలో ఉన్నాడు. దానివల్ల కోపం విపరీతంగా ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి ఊరికే ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీకు అసలు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఇతరుల మీద కోపం తెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఎమోషన్ బ్యాలెన్స్, ఆ కోపం కంట్రోల్ అనేది మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా అవసరం. లేకపోతే మీ మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోపాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు కోపం ఎక్కువగా ఉంటుంది, షార్ట్ టెంపర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు జన్మంలో ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి విలాసాలకు లోటు ఉండదు. ఏదో ఒక విధంగా విలాస కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే వినోదపరమైన కార్యక్రమాల్లో మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని ఆస్వాదించడానికి కూడా మకర రాశి వాళ్ళకి బలం అనేది చాలా బాగుంది. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి సూర్యుడి ట్రాన్సిట్ బాగాలేదు, బుధుడి ట్రాన్సిట్ బాగాలేదు, కుజుడి ట్రాన్సిట్ బాగాలేదు. కేవలం శుక్రుడు మాత్రమే బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు అనుకూలంగా అవ్వాలంటే నరసింహస్వామిని పూజించుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం అంటే సుదర్శన మంత్రం రోజు 11 సార్లు చదువుకోండి. నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం కూడా ఈ వారం అనుకూల ఫలితాలను ఇస్తుంది.
అలాగే సూర్యుడి కోసం గోధుమలు, బుధుడి కోసం పెసలు, కుజుడి కోసం కందులు, పంతులు గారికి దానం ఇచ్చుకుంటే కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 2 ట్రాన్సిట్స్ కూడా యాంటీ రిజల్ట్సే ఇస్తాయి. మొదటి 3 రోజులు కూడా 12వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. కుంభరాశి వాళ్ళకి వెనక గోతులు తీసేవాళ్ళు మొదటి 3 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్గా అటెన్షన్ పే చేయాలి. తర్వాత 4 రోజులు మాత్రం జన్మంలో సూర్యుడి సంచారం ఉంది. దానివల్ల హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఐస్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ ఏదైనా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ చెకప్ రెగ్యులర్గా ఉండాలి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం మీద వారం మొత్తం రవి ట్రాన్సిట్ అసలు కుంభరాశికి ఫేవరబుల్గా లేదు. ఈ వారంలో ఎప్పుడూ రవి ఫేవరబుల్ లేడు కాబట్టి ప్రమోషన్ విషయాలు పోస్ట్ పోన్ చేసుకోండి. పాలిటిక్స్లో జాగ్రత్తగా అడుగులు వేయండి. అగ్రికల్చర్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ గురించి మాత్రం ఇప్పుడేం మాట్లాడకూడదు. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఎంత కష్టపడి చదివినా కుంభరాశి వాళ్ళకి అవసరానికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. తులసాకులు ఎక్కువ నవ్వులుతూ ఉండాలి. అలాగే వ్యాపార పరంగా కూడా కష్టం ఎక్కువ ఉంటుంది. ఊహించిన దానికంటే లాభాలు కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. కుజుడు కూడా 12th హౌస్లో ఉన్నాడు. దీన్ని వ్యయకుజ దోషం అంటారు. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వ్యయకుజ దోషం ఉంది కాబట్టి శత్రువులు విపరీతంగా పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఖర్చు కూడా మంచినీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం వ్యయకుజ దోషం. ఈ వ్యయకుజ దోషం వల్లే ఈ ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త మనం ఖర్చు పెట్టేటప్పుడు అంటే ధనం ఖర్చు పెట్టేటప్పుడు అటెన్షన్ పే చేయాలి. ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. శత్రువుల విషయంలో కూడా అటెన్షన్తో ఉండాలి. అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 12వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు కూడా ఫేవరబుల్ లేడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ అన్నీ కూడా సాధారణంగా ఉంటూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు రావటం కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా కుంభరాశికి ఈ వారం గోచార గ్రహాలు ఏవి కూడా ఫేవరబుల్గా లేవు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఏ ట్రాన్సిట్ ఫేవరబుల్గా లేదు. ఏ ట్రాన్సిట్ ఫేవరబుల్గా లేనప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే కనుక గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గా, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం ఒకసారి చేసుకొని రావాలి. ప్రతిరోజు కూడా ఓం అష్టభైరవాయ నమః, దుమ్ దుర్గాయే నమః అనే దుర్గా మంత్రము, కాలభైరవ మంత్రము 21 సార్లు చదువుకుంటూ ఉన్నట్లయితే గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు ఈ వారం దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా సూర్యుడి ట్రాన్సిట్ తీసుకుంటే సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11th ట్రాన్సిట్ బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కెరీర్ బాగుంటుంది. కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. పాలిటిక్స్లో బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ ఆస్తులు ఏవైనా ఉంటే వాటి కోసం ట్రై చేసుకోవచ్చు. ఫాదర్తో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ చాలా బాగుంటుంది. అయితే తర్వాత 4 రోజులు రవి 12th హౌస్లోకి మారుతున్నాడు. 12th హౌస్లో రవి ట్రాన్సిట్ వల్ల శత్రువులు పెరుగుతారు. ఆఫీసులో గుప్త శత్రువులు, రహస్య శత్రువులు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. కాస్త జాగ్రత్తగా బుధవారం నుంచి శనివారం వరకు ఆఫీసులో ఎంప్లాయీస్తో కానీ బాస్తో కానీ మాట్లాడాలి. పాలిటిక్స్లో జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా బుధవారం నుంచి శనివారం వరకు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా బుధవారం నుంచి శనివారం వరకు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్, అసెట్స్ ఏమైనా ఉంటే మొదటి 3 రోజుల్లోనే ట్రై చేసుకోండి. తర్వాత 4 రోజులు పెద్దగా బలం లేదు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడి ట్రాన్సిట్ బాగుంది కాబట్టి మీనరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. కొద్దిగా కష్టపడ్డ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టాప్ లెవెల్లో సక్సెస్ అవుతారు. ర్యాంకులు బాగా వస్తాయి. నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. అలాగే బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. జాబ్ లేని మీనరాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కూడా ఈ వారం బలంగా కనిపిస్తుంది.
అలాగే కుజుడు 11th హౌస్లో చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే ప్రాపర్టీస్ కొనడానికి కానీ అమ్మటానికి కానీ మీనరాశికి ఈ వారం బలం బాగుంది. మంచి ప్రాపర్టీ, ల్యాండ్ కానీ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ సేల్ చేసినా పర్చేజ్ చేసినా బ్రహ్మాండంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ పెట్టుకుంటే లాభాలు బాగా వస్తాయి. అప్పులు తీర్చేయచ్చు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి మీనరాశి వాళ్ళు ఈ వారం అప్పులన్నీ క్లియర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే శుక్రుడు 11th హౌస్లో చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. లేడీస్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ రంగాల్లో లాభాలు బాగా వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా ధనం బాగా వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం మీనరాశికి బ్రహ్మాండంగా ఉంది. 4 గోచార గ్రహాల్లో బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 ప్లానెట్స్ ఏకాదశం 11th హౌస్లో సంచారం చేస్తున్నారు. ఏకాదశం అంటే జ్యోతిష శాస్త్రంలో లాభం అంటారు. ఈ వారం మీనరాశికి తిరుగులేదని చెప్పాలి. ఎందుకంటే ఏలినాటి శని దోషం ఉన్న బుధుడు, కుజుడు, శుక్రుడు 3 మేజర్ గోచార ప్లానెట్స్ 11th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నాయి. అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కేవలం మీనరాశి వాళ్ళు ఈ చివరి 4 రోజుల్లో రవి ట్రాన్సిట్లో మార్పుకి రెమెడీ చేసుకోవాలి. రవి ట్రాన్సిట్లో మార్పు వల్ల 12th సంచారం వల్ల ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. పాలిటిక్స్లో వెన్నుపోటుగాళ్ళు పెరుగుతారు. రహస్య శత్రువుల నుంచి బయటపడటానికి, రవి బలం పెరగటానికి గోధుమలు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం చేయాలి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేయాలి. సూర్యుడి దగ్గర దేవాలయంలో 12 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవటం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అనుకోవటం. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన శుభ ఫలితాలను మీనరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. మీనరాశికి ఈ వారం తిరుగులేదు. సూర్యుడి రెమెడీ కూడా చేసుకుంటే ఇంకా అద్భుతమైన సక్సెస్ మీనరాశి వాళ్ళని వరిస్తుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.